నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నతుడు స్వామి వివేకానంద అని పేర్కొన్న డాక్టర్ కెల్వి సహదేవుడు. నంద్యాల జిల్లా మెప్మా కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రీజనల్ కోఆర్డినేటర్. మున్సిపల్ కార్యాలయంలోని టిట్కో సెక్షన్ లో వర్షపు నీటితో ఇబ్బందులు పడుతున్న సిబ్బంది. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు ప్రారంభించిన మంత్రి ఫరూక్. అనుమతులు లేని లేఅవుట్లను రెగ్యులరేషన్ చేయించుకోవాలని సూచించిన మున్సిపల్ కమిషనర్. మంత్రి తనయుడు ఫయాజ్ అధికార దుర్వినియోగం. మూలసాగరంలో సీసీ రోడ్ డ్రైన్లకు శంకుస్థాపన. స్థానిక రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో గురువారం తెలుగు విభాగం ఆధ్వర్యంలో యూనివర్సల్ బ్రదర్హుడ్ డే దిగ్విజయ్ దివాస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ముఖ్య అతిథులు డాక్టర్ కెల్వి సహదేవుడు, విష్ణువర్ధన్ రెడ్డి, సందీప్, ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి కలిసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు, పుష్పాలు సమర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 132 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో 1893 సెప్టెంబర్ 11న సర్వమత సమ్మేళనంలో పాల్గొని భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నతుడు స్వామి వివేకానంద అని అన్నారు. స్వామి వివేకానంద రామకృష్ణ మఠాన్ని స్థాపించి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారన్నారు. అన్ని మతాల సారాంశాలు ఒకటే అని, సహనం, సౌభ్రాతృత్వం, సర్వమత సమానత్వం గురించి సభలో ప్రసంగించారని తెలిపారు. మతాల పేరుతో ద్వేషం, అసహనం వ్యాప్తి చేయకూడదని అన్నారు. వసుదైక కుటుంబం భావజాలాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. స్వామి వివేకానంద జీవితాన్ని విద్యార్థులు చదవాలని, ఎన్నో విషయాలు తెలుస్తాయని సూచించారు. లేవండి, పోరాడండి, మీ అంతిమ లక్ష్యం చేరే వరకు పరిశ్రమించండి. నక్షత్రాలు గతి తప్పినా, సర్వలోకమంతా ఏకమై మిమ్మల్ని ఎదిరించినా సరే పోరాటాన్ని ఆపకండి అని స్వామి వివేకానంద పేర్కొన్నారని తెలిపారు. యూనివర్సల్ బ్రదర్హుడ్ దిగ్విజయ్ దివాస్ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఒక దేశం యొక్క ఆశలన్నీ యువతపైనే ఉంటాయి. మీరు సోమరులుగా కాలం గడపకూడదు, కార్యదీక్ష పరులు కండి అని స్వామి వివేకానంద అన్నారని చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, కళాశాల అధ్యాపకులు డాక్టర్ లలితా సరస్వతి, మురళీధర్, కమల్ ఖాన్, నిర్మలా జ్యోతి, హిమబిందు, శేఖర్, మద్దిలేటి, ఆండ్రూస్ విద్యార్థులు పాల్గొన్నారు. వివేకానందుడు చికాగో నగరంలో 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సెప్టెంబర్ నెలలో ఉపన్యాసం ఇచ్చిన సందర్భంగా ఆ రోజున ఈ 11వ తేదీన సద్భావన దినంగా భావిస్తూ అన్ని చోట్ల ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందాక డాక్టర్ సాగర్ గారు చెప్పినట్టుగా వారి గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా గంటల సమయం పడుతుంది. వారి యొక్క జీవిత చరిత్ర గురించి ప్రతి విద్యార్థి, ప్రత్యేకించి యువత చదవవలసినటువంటి అవసరం. వారి జీవితంలో ఎన్ని కష్టాలు పడినారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనే విషయాన్ని కూడా తెలుసుకున్నట్లయితే మీరు భవిష్యత్తులో అలాంటి ఏవైనా వచ్చినా సరే ఇంత చిన్న సమస్య కదా అన్నటువంటి ఉద్దేశంతో మీరు సమస్యను అధిగమిస్తూ వెళ్ళేటువంటి అవకాశం. భారతదేశానికి గొప్ప ఘనకీర్తిని తెచ్చినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ఆడిటోరియం మనం ఆయన పేరు మీద నామకరణం చేసి ఈ యొక్క ఆడిటోరియం నిర్మించడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు ఉచితంగా నిర్వహించినటువంటి అవకాశాలను పబ్లిక్ ఇస్తున్నాం. ఎవరైనా వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మనం అవకాశాన్ని ఇస్తూ వాళ్ళకి ఎలాంటి ఖర్చు లేకుండా మనం చేస్తున్నటువంటిది ఆ గొప్ప వ్యక్తి వివేకానందని పేరు మీద మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఇట్లాంటి కార్యక్రమాన్ని మళ్ళీ 13వ తేదీ ఒక స్వామీజీ ద్వారా 13వ తేదీన ఇంకొక కార్యక్రమం కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. సో ఆ కార్యక్రమాన్ని కూడా మనం
ఆయన పెద్ద అయినాక ఆయన స్వామీజీ వస్తారు. స్వామీజీ యొక్క ప్రసంగాన్ని మనం అర్థం చేసుకొని జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన రామకృష్ణ డిగ్రీ కళాశాలలో యూనివర్సల్ బ్రదర్హుడ్ డే జరుపుకోవడం జరిగింది. ఈ దినం ఒక ప్రత్యేకత. వివేకానంద గారు చికాగో కాన్ఫరెన్స్ లో మన ఫస్ట్ కల్చరల్ ప్రోగ్రామ్ గురించి, రిలీజన్ గురించి మాట్లాడినప్పుడు వివేకానంద గారు మన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా స్టార్ట్ చేశారు. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ వచ్చింది అమెరికన్స్ నుంచి. అండ్ మన భారత సనాతన ధర్మం గురించి, అలాగే మన హిందూ కల్చర్ గురించి ఆయన ప్రత్యేకంగా వివరించడం జరిగింది. సో మన భారతదేశ ఉన్నతిని, అలాగే మన భారతదేశ ప్రత్యేకతను, మన రిలీజియన్ యొక్క గొప్పదనాన్ని మనము అమెరికన్స్ కి, మన చిన్న చూపుగా చూసిన అమెరికన్స్ ఆ రోజు నుంచి మళ్ళీ మన ధర్మం అంటే ఏంటి, ఇండియా అంటే ఏంటి అనే దాని గురించి జరుపుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు యూనివర్సల్ బ్రదర్హుడ్ డే జరుపుకోవడము ఎందుకు అంటే అందరూ కలిసిమెలిసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రిలీజన్ ఏదైనా ఉందని, కానీ మనమందరం ఒకటిగా ఉండాలి. పిల్లలు కూడా అదే తెలుపుతున్నాము. ఎందుకంటే అందరూ ఏదన్నా ఉన్నది, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ లో వార్స్ జరుగుతున్నాయి, కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. అలాంటివి ఏవి జరగకుండా మనమందరం ఒకటే, భారతదేశం అంతా ఒకటే, అండ్ వరల్డ్ కూడా మనమందరూ, ప్రపంచం అంతా ఒకటే అనేది చాటి చెప్పారు. అండ్ మన ఇండియా ప్రత్యేకతను తెలిపిన దాని ద్వారా మనము ఇది జరుపుకుంటున్నాము. వివేకానంద గురించి చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. సో ఈ రోజు మన కళాశాలలో సహదేవ్ గారు సార్ వచ్చారు చీఫ్ గెస్ట్ గా. ఆయన చాలా చక్కగా వివరించారు పిల్లలకు కూడా. సో దీని ద్వారా పిల్లలు ఒక యూనిటీ, హార్మోనీ బిల్డ్ చేస్తారని, ప్రపంచానికి మంచి పౌరులుగా ముందుకొస్తారని కోరుకుంటున్నాను. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా కార్యాలయంలో గురువారం మెప్మా రీజనల్ కోఆర్డినేటర్ సావిత్రి సంబంధిత అధికారులు, ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించి మెప్మా ద్వారా పట్టణంలో నిర్వహించవలసిన కార్యక్రమాలను, పురోగతిని సమీక్షించడం జరిగింది. మరింత సమర్థవంతంగా పట్టణ ప్రజల పేదరిక నిర్మూలనకు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, మెప్మా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. సో మెప్మా అంటే డైల్యూట్ అంటే ఇది ప్రజెంట్ మన అందరి ముందుకు తీసుకెళ్ళడం. కానీ నేను గమనించిన అంశాలు ఏంటంటే అనంతపురంలో లోకల్ చాలా సంవత్సరాలుగా పనిచేసిన అనుభవం ఉంది. కానీ నేను రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయ్యి 1 year అయింది. కానీ ఎండి గారు అంటే రీజనల్ కోఆర్డినేటర్గా, అంటే ఈ రాయలసీమ జోన్కి రీజనల్ కోఆర్డినేటర్గా ఒక సర్వీసెస్ తీసుకున్నారు, ఎంగేజ్ చేసుకున్నారు. సో నేను సపోర్ట్ టు ద పీడీ యూనిట్ అండ్ ఎస్పీఎంఈ యూనిట్, లైయేషన్ ఆఫీసర్ బిట్వీన్ ఎండి ఆఫీస్ అండ్ యువర్ రీజియన్. సో నేను ఏదైతే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎండి ఐఎమ్ రిప్రజెంటింగ్ హియర్ అట్ ప్రెజెంట్. ఈరోజు మన నంద్యాల పట్టణానికి రీజనల్ కోఆర్డినేటర్ మేడం సావిత్రి మేడం గారు రావడం జరిగింది. దాంట్లో భాగంగా డిస్ట్రిక్ట్ లెవెల్ అటువంటి ఈ టీఈలు అయితేమి, సిఎంఎంలు, సిఓస్ అందరితో కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో మెప్మా సైడ్ కొంత వెనకబడిందని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి యాజ్ అసిస్టెంట్ కమిషనర్ కేడర్లో కూడా నేను ఈరోజు అటెండ్ అయ్యాను. దీంట్లో మనకు మేడం గారు ఇచ్చినటువంటి వాటిల్లో కొంత రిమార్క్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి కంపల్సరీగా దాన్ని ప్రొయాక్టివ్గా పనిచేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా సూచన చేశాను. అంతేకాకుండా ఆన్ పేపర్ మీద కాకుండా ఫిజికల్గా కూడా మనం వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది మెప్మా యాక్టివిటీ కింద అని చెప్పడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా ఏ యాక్టివిటీ మనం చేస్తున్నామో అదేవిధంగా దాని సిస్టర్ డిపార్ట్మెంట్ మెప్మా కూడా కంపల్సరీగా పబ్లిక్ దృష్టికి ప్రతి ఒక్క ఏదైతే స్కీమ్స్ చేస్తున్నారో ఆ ప్రతి స్కీమ్ కూడా కంపల్సరీగా వాళ్ళ దృష్టికి, పబ్లిక్ దృష్టికి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ గ్యాప్ స్పష్టంగా కనపడుతుంది. నంద్యాల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడు ఏదైతే మెప్మా సైడు ఈ యాక్టివిటీ తీసుకుంటారో అది జిల్లా కలెక్టర్ మేడం గారికి, అదేవిధంగా లోకల్ ప్రజాప్రతినిధులకి, హానరబుల్ మినిస్టర్ గారికి, ప్రతి ఒక్క పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కూడా తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ జిల్లాలో గమనిస్తే మెప్మా సైడ్ నుంచి చేస్తున్నట్టు కార్యక్రమాలు చాలా వరకు తెలియడం లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానికే లాస్ట్ మీటింగ్లో కూడా మనకు స్టేట్ లెవెల్ మీటింగ్లో కూడా ఎండీ సార్ కూడా ప్రతి యాక్టివిటీ కూడా, ఫిజికల్ యాక్టివిటీ కూడా అందరి దృష్టికి వెళ్ళాలని, అంతేకాకుండా ఆయన డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా విజిట్ చేస్తామని చెప్పి కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఇక్కడ నుంచి మనకు మెప్మా సైడ్ నుంచి చేసినటువంటి అన్ని 6 మున్సిపాలిటీల్లో కూడా దాని నుంచి మా సైడ్ నుంచి ఎండీ సార్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే
ఏదైతే కార్యక్రమం జరుపుతున్నామో ప్రతి ప్రోయాక్టివ్గా దాన్ని తీసుకెళ్ళి ప్రజల్లో తీసుకెళ్ళి సపోజ్ కొన్ని వాటిని చెప్తాను నేను ఇప్పుడు మీ దృష్టికి. దాంట్లో వచ్చేసి సపోజ్ మనకు సూర్య గారు ఒకటి ఉంది. ఈ ఎలక్ట్రిసిటీ వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి, సౌర విద్యుత్ వల్ల జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి, ప్రజల దృష్టిలో తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత అదేవిధంగా ఉంది. అదేవిధంగా సాహస యాక్టివిటీస్ కూడా ఏమేమి జరుగుతాయి, స్వర్ణాంధ్ర స్వచ్ఛకు సంబంధించి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు మెసేజ్ నుంచి. అంతేకాకుండా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించిన అవార్డ్స్ కూడా త్వరలో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సింగిల్ ప్లాస్టిక్ యూజ్ కూడా మనకు ఎంత ఇబ్బందికరమైనటువంటి విషయాలు కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా డీజీ లక్ష్మిని కూడా డిస్కస్ చేశారు. కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి తృప్తి క్యాంటీన్స్ అనేది కూడా మెప్పా మీద కీలక బాధ్యత ఇచ్చారు. దాంట్లో సైట్ లొకేషన్స్ ఇవ్వాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్స్ అని చెప్పి నిన్న ఎండి గారు కూడా స్టేట్ లెవెల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏవైతే ఉన్నాయో ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఈ సర్వీస్ రిక్వెస్ట్ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత, అదేవిధంగా మనకు ఎస్ఎల్ఎఫ్ గ్రూప్స్ అయితేమి టీఎల్ఎఫ్ గ్రూప్లు అయితేమి తర్వాత ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు మున్సిపాలిటీ లెవెల్లో ఏదైతే యాక్టివిటీ ఉందో అదన్నిటిని కూడా మెప్మా విభాగం ఆల్ కమిషనర్స్తో కోఆర్డినేట్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యడానికి లేదు. ఎటువంటి మిస్టేక్ జరిగినా కూడా రేపు స్టేట్ లెవెల్లో ఎండి గారు అయితేమి ఆ రీజనల్ క్వార్టర్స్ కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెప్పా సెక్షన్కి ఇచ్చేటువంటి ఒకటి కీలకమైన సూచన ఏంటంటే ప్రోయాక్టివ్గా పనిచేయాలి. కంపల్సరిగా ప్రతి విషయాన్ని కూడా మనం పబ్లిక్ దృష్టికి తీసుకెళ్ళాలి, పొలిటికల్ దృష్టికి తీసుకువెళ్ళాలి, పబ్లిక్ రిప్రజెంటేటివ్ తీసుకెళ్ళాలి, డిస్ట్రిక్ట్ యంత్రాంగంలో జిల్లా కలెక్టర్ మేడం దృష్టిలో పెట్టాలి. మొదటి నుంచి ఈ డిస్ట్రిక్ట్ యంత్రాంగంలో మెప్మా కూడా కీలకమైన బాధ్యత వహిస్తుందని చెప్పడానికే ఈ యొక్క రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ప్రతి విషయాన్ని కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రొయాక్టివ్గా పనిచేసి ఈ కార్యక్రమాలను ఏవైతే స్కీములకు ప్రజలకైతే ఇస్తున్నారో అవన్నీ కూడా ప్రజల దృష్టికి వెళ్ళి ప్రజల ద్వారా వాళ్ళతో మమేకమైతే చేయవలసిందిగా కోరుతున్నాను. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని టిట్కో సెక్షన్లోని గదిలో నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా కార్యాలయం గదిలో 1 అడుగు మేర నీరు చేరి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అలాగే పట్టణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులను గురిచేస్తున్నది. కార్యాలయాన్ని మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయండి ఇంతకి? ఎక్కడి నుంచి వచ్చా నీళ్ళు? ఏం ఆఫీస్ అనేది? టిట్కో సంబంధించింది. ఏమేమి ఉంటాయి? ఏం పని చేస్తారు? టిట్కో సంబంధించిన వర్క్ డాక్యుమెంట్స్ సంబంధించింది. వానపల్లి వస్తాయి. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ 550 మీటర్ల మెయిన్ రోడ్డు గెల్వి హాస్పిటల్ నుండి పద్మావతి నగర్ పూలే విగ్రహం వరకు 1,40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును గురువారం మంత్రి ఫరూక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్లు, కౌన్సిలర్లు, కాంట్రాక్టర్, ఇతర పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పట్టణ పరిధిలో అనుమతులు లేని లేఅవుట్లను ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపల రెగ్యులరేషన్ చేసుకోవాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. అదేవిధంగా నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు పాదాచారులకు, వాహనదారులకు, వ్యాపార సంస్థల వద్ద, దుకాణాల వద్ద ఉన్న రోడ్లపైన వాహనాలను నిలుపరాదని, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించవద్దని పట్టణ ప్రజలకు, వ్యాపార దుకాణదారులను కమిషనర్ సూచించారు. లేఅవుట్ రెగ్యులేషన్స్కి సంబంధించి ప్రభుత్వం నుంచి నిబంధనలు వచ్చాయి. దీని ప్రకారంగా ఎవరైతే అనాథరైజ్డ్గా లేఅవుట్స్ వేశారో వారందరికీ మరొక్కసారి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. జూన్ 30వ తారీఖు లోపల ఎవరైతే అనాథరైజ్డ్ లేఅవుట్ వేసి ఒక్క ప్లాట్ అయినా అక్కడ రిజిస్ట్రేషన్ అయింటుందో అలాంటి వాళ్ళందరికీ మరొకసారి అవకాశం ఇచ్చారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా రెగ్యులేషన్ చేసుకోవాలనేసి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాల్సి కోరుతున్నాం. సో 90 days టైం ఇచ్చారు. అది అక్టోబర్ 20తో క్లోజ్ కాబోతుంది. కాబట్టి సో ఎవరైతే ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్స్ వాళ్ళు ఉన్నారో, బిల్డర్స్ ఉన్నారో, సో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. చక్కటి లాభాలు ఉంటాయి దాంట్లో. అలాగే 14% దాంట్లో రిబేట్ కూడా ఇస్తున్నాం. సో దీన్ని గమనించి లేఅవుట్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే అప్లై చేసి కోరుతున్నాం. ఇప్పటికీ ఒక 40 అప్లికేషన్ వరకు కూడా వచ్చాయి. సో మీ ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ తర్వాత వచ్చేటువంటి వాళ్ళకు మళ్ళీ స్కోప్ ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సి కోరుతున్నాం. మన పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చక్కటి రోడ్లు వస్తున్నాయి, డ్రైన్స్ వస్తున్నాయి, డ్రింకింగ్ వాటర్ అన్ని ఏరియాలకు సప్లై అవుతూ ఉంది. అలాగే శానిటేషన్ ఆ కార్యక్రమాలు కూడా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి. ఇవన్నీ చేయాలంటే కనుక మనకు డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రజల వద్ద నుంచి వస్తాయి. ప్రజలు కట్టేటువంటి ట్యాక్సెస్ కానీ, హౌస్ ట్యాక్స్ కానీ, వాటర్ చార్జెస్ కానీ, అలాగే షాప్ రూమ్ రెంట్స్ కానీ, డిఎన్ఓ ట్రేడ్స్ కానీ ఇలాంటి వాటి వల్ల వస్తాయి. సో ప్రజలు కట్టేటువంటి ట్యాక్సెస్ అన్నింటినీ కూడా మళ్ళీ వాళ్ళకే ఈ రూపంలో ఇస్తాం. కాబట్టి దీన్ని గమనించుకోవాలి. ఇందులో భాగంగానే కొంతమంది ట్యాప్ కనెక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క వాటర్ చార్జెస్ కట్టకుండా అలాగే కట్టుకున్నారు. అలాంటి వాళ్ళందరినీ గుర్తిస్తున్నాం. వాళ్ళందరూ కూడా షోకాజ్ నోటీస్ కూడా ఇస్తున్నాం. సో దాన్ని గమనించుకొని ఒక్కసారి మేము ఎందుకు ఇచ్చాము అనేటువంటి విషయాన్ని, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ యొక్క అరియర్స్ పెండింగ్ పెట్టుకున్నారు అనేటువంటి విషయాన్ని గమనించుకొని వాటిని వెంటనే క్లియర్ చేయాల్సి కోరుతూ ఉన్నాం. సో అలాంటి వాళ్ళు నెగ్లెక్ట్ వాళ్ళు వీళ్ళు ఏమవుతుందిలే అనేసి లీనియంట్ ఉంటే మాత్రం రూల్స్ ప్రకారం ఏం చేయాలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించుకోవాల్సి కోరుతున్నాం. ఈరోజు గౌరవ మంత్రివర్యుల వారి ద్వారా మనకు ఇక్కడ పద్మావతి నగర్లో ఉన్నటువంటి రోడ్డు స్టేడియం దగ్గర నుంచి ఐబాకు షాప్ వరకు 1,40,00,000 రూపాయలతో నిర్మించబడినటువంటి సిసి రోడ్డును ప్రారంభోత్సవం అయింది ఈరోజు వారి ద్వారా. ఆ రోడ్డు వల్ల మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి అక్కడ పద్మావతి నగర్ ఆర్చ్ అటు వరకు మంచిగా రోడ్డు వచ్చింది. దానివల్ల ట్రాఫిక్ బాగా ఫ్రీ అయింది. అక్కడ ఉన్నటువంటి వాణిజ్య సముదాయాలు వాళ్ళందరికీ కూడా చక్కటి ఎలివేషన్ వచ్చింది. వాళ్ళ యొక్క రోజువారీ కార్యకలాపాలకు మంచి డెవలప్మెంట్ వచ్చింది. ఇంపార్టెంట్ రోడ్డు, చక్కటి రోడ్డు అందుకున్నటువంటి ఆ ప్రాంత దుకాణదారులందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఆ రోడ్డుగానే వాడండి. ఎందుకంటే ఆ రోడ్డుకు మీ షాపులకు మధ్యన ఇంకా కూడా స్పేస్ ఉంది. సో
అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా కమ్యూనికేట్ అయ్యాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ అనేది బైక్స్ ఏవైతే ఉన్నాయో సో ఏవైనా కానీ మీరు సీసీ రోడ్డు పైకి వచ్చి ఎవరు అక్కడ నిలుపుదల చేయాల్సిన అవసరం లేదు. పార్కింగ్ అనేది రోడ్డుకు అటుపక్కనే ఉండాలి కానీ సీసీ రోడ్డు పైకి రాకూడదు. దీన్ని అక్కడ ఉన్నటువంటి ప్రతి దుకాణదారు గమనించుకోవాలి. ట్రాఫిక్ వాళ్ళు కూడా చెప్తున్నాం, ట్రాఫిక్ వాళ్ళతో కూడా కలిసి మేము రోడ్డు వాక్ చేసి అక్కడ అలాంటి వాళ్ళకి ఉంటే కనుక సీరియస్గానే ఉంటుంది యాక్షన్. నంద్యాల పట్టణం మూలసాగరం ఇస్లాంపేటలో గురువారం సీసీ డ్రైనేజ్ రోడ్డుకు రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తనయుడు ఫయాజ్ అనధికారికంగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు గాని స్థానిక కౌన్సిలర్ గాని పాల్గొనకపోవడం శోచనీయం. కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా తమ ఇష్టానుసారంగా ప్రజా ప్రతినిధులు ఎటువంటి ప్రభుత్వ అధికారులు లేకుండా కార్యక్రమాలను చేపట్టడం విమర్శలకు దారితీస్తుంది. న్యాయశాఖ మంత్రి ఇలాకాలో వారి తనయులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నతుడు స్వామి వివేకానంద అని పేర్కొన్న డాక్టర్ కెల్వి సహదేవుడు. నంద్యాల జిల్లా మెప్మా కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రీజనల్ కోఆర్డినేటర్. మున్సిపల్ కార్యాలయంలోని టిట్కో సెక్షన్లో వర్షపు నీటితో ఇబ్బందులు పడుతున్న సిబ్బంది. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు ప్రారంభించిన మంత్రి ఫరూక్. అనుమతులు లేని లేఅవుట్లను రెగ్యులరేషన్ చేయించుకోవాలని సూచించిన మున్సిపల్ కమిషనర్. మంత్రి తనయుడు ఫయాజ్ అధికార దుర్వినియోగం. మూలసాగరంలో సీసీ రోడ్ డ్రైన్లకు శంకుస్థాపన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.